ఇప్పుడున్న పరిస్థితులలో కామన్గా మనం ఎవ్రీడే న్యూస్లు వింటున్నాం. ఒక వారం రోజుల్లో ఖచ్చితంగా ఒక్క రేప్ కేసు అన్న వింటున్నాం. ఈ మధ్య కాలంలో మరీ దారుణం ఏందనంటే సొంత తండ్రి కూతుర్ని రేప్ చేయడం, సొంత అన్న చెల్లెల్ని రేప్ చేయడం. అసలు ఇలాంటి మొన్నైతే రీసెంట్గా ఒక ఫాదరు తన డాటర్ని రేప్ చేసిండు, చిన్న పాపని. ఎందుకు రేప్ చేసినవరా అంటే వాడు ఫోన్లో బ్లూ ఫిల్మ్స్ బాగా చూస్తుండేనంట. సడన్గా ఫోన్ ఖరాబ్ అయిందంట. 3 days ఖరాబ్ అయ్యేసరికి ఆయనకి ఏం చేయాలో అర్థం కాక వాళ్ళ సొంత కూతుర్ని అడవిలోకి తీసి రేప్ చేసి చంపేసి మళ్ళీ వీడియో పోయి పోలీస్ స్టేషన్లో నా కూతురు కనిపిస్తలేని కంప్లైంట్ పెట్టిండు. సో ఇంత దారుణమైన కేసెస్ చూస్తున్నాం కదా. ఇది మారాలంటే యూత్గా, ఒక అబ్బాయిగా మీరు, ఒక అమ్మాయిగా మీరు, యూత్గా అసలు ఏం మారాలి, ఏం మారితే సమాజం మారుతుంది? సొసైటీ చేంజ్ కావాలి. యాక్చువల్లీ ఈ సొసైటీ అసలు ఏం పట్టించుకోదు. ఏంటంటే వాడు ఎక్కడైనా చావని, మనకేంది, మన పరిస్థితి ఏంది, మనం చూసుకున్నాం, మనం సేఫ్ ఉన్నామా లేదా. ఈ సొసైటీ వరస్ట్గా తయారైంది. అమ్మాయిలని హింసించడం, ఇంకోటి మొత్తం సెక్స్ కోసం ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా. దిస్ ఈజ్ సొసైటీ వరస్ట్ అంటే వరస్ట్. ఎవరు సొసైటీ గవర్నమెంట్స్ కానీ ఎవరేమి పట్టించుకోరు ఒక అమ్మాయిని. అంటే అమ్మాయి అంటే అంత తెలుసా అబ్బాయిలకి? నాకు అర్థం కాదు. అంత హింసించేవాళ్ళంటే మరి వైఫ్ని కూడా హింసించాలి కదా. అది ఇట అమ్మాయిలు హింసిస్తారు. అసలు అంత మొత్తం వేరే వరస్ట్ అంటే మన ఇండియానే, ఎక్కడ లేదు. సొసైటీ మీద బ్లేమ్ చేస్తున్నావు నువ్వు. మీరు చెప్పండి. ఓకే, సొసైటీ ఇన్ ద సెన్స్ అందులో గవర్నమెంట్ వస్తుంది, సొసైటీ అంటే మనము వస్తాము, మన చుట్టూ జరిగే వాతావరణము వస్తుంది, పొలిటీషియన్స్ వస్తారు, అన్నీ వస్తారు సొసైటీ అంటే. ఇక్కడ ఇండియాలో జరిగేవి ఫారిన్ కంట్రీస్ లో జరగట్లేదు. వై? బికాస్ జరగట్లేదు మనం చెప్పలేం, అవుతున్నాయి బట్ బయట అవుతున్నాయి కానీ అక్కడ మరణ శిక్ష ఇస్తారు. మొత్తానికే జరగట్లేదు అని చెప్పట్లేదు, అంతలా రావట్లేదు అని చెప్తున్నా. ఇక్కడ గవర్నమెంట్ అంత లేదు, ఏం చెయ్యలేదు. వాడికి మెంటల్ గా ఫిక్స్ అయిపోయిండు. గంజాయి కొడతారా, తాగుతారా, తిరుగుతారా, అక్కడ ఎవరు ఉన్నారనేది కూడా చూడట్లేదు. ఒక 2 weeks బ్యాక్ మా విలేజ్ లో, మా ఇంటి దగ్గర ఉండే ఒక పర్సన్ వాళ్ళ ఫ్యామిలీతో, అతను యాక్చువల్గా తాగుడు తిరగడం అట్లా సంథింగ్ ఉన్నాయి. సో వాళ్ళ వైఫ్ తీసుకొని వేరే దగ్గర వెళ్ళిపోయి వాళ్ళు సెటిల్ అయిదాం అనుకున్నారు. 15 days అయింది. చిన్న బేబీ, 5 years బేబీ. అక్కడే ఆ చుట్టుపక్కల అతను వర్క్ చేస్తున్న స్పేస్లో ఒక లారీ డ్రైవర్ వచ్చేసి ఆ పాపని తీసుకెళ్ళిపోయి రేప్ చేసి చంపేసి, వీళ్ళు అక్కడే ఉన్నారు, పడుకొని ఉన్నారు, వాళ్ళకి ఏం తెలీదు. మార్నింగ్ లేచి ఆ నైట్ టైంలో వీడియో వైరల్ అయింది, అదే కిడ్నాప్ చేశాడు. అది అయిపోయిందా, మళ్ళీ వాడే వచ్చి అక్కడే స్నానం చేస్తూ అక్కడే అంత డేర్గా తిరుగుతున్నాడు, అక్కడ పోలీసు వాడు ఉన్నా కూడా. ఇన్ ద సెన్స్ వాట్ డస్ మీన్? అతను అప్పుడు కానిస్టేబుల్కి డౌట్ వచ్చి, వీడు ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి వచ్చిండు, ఇప్పుడు ఎందుకు స్నానం చేస్తుండు, ఇక్కడ ఇంత జరుగుతుంటే. ఫర్ సపోజ్ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఫస్ట్ అట్లీస్ట్ వచ్చి ఒక కన్సర్న్ ఉంటుంది. బట్ వాడు హైడ్ అవుతూ వెళ్ళి స్నానం చేస్తున్నాడు, ఇట్లా జరుగుతుందని చేసి డౌట్ వచ్చి తీసుకెళ్ళాట. వాడు డేర్గా చెప్తున్నాడంట, నేనే చేసిన. అది కూడా ఫస్ట్ ఒప్పుకోలేదు. బట్ సీసీ కెమెరా పని చేయట్లేదేమో అనుకుని వాడు తెలివిగా సీసీ కెమెరాలు చూసుకోపోండి, అది చూసిండ్రా ఇది చూసిండ్రా అని అడిగాడు. బట్ నాకు అర్థమైంది, క్లియర్గా అర్థమైంది. సో మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఇలాంటివి పడలేదు, ఇంకా కూడా శిక్ష పడలేదు, దొరికాడు, అక్కడే ఉన్నాడు కస్టడీలో, ఫుడ్ పెట్టారు. సో తనేం చెప్తుంది, ఐ అండర్స్టాండ్, తనేం చెప్తుందనంటే చట్టంలో మార్పులు రావాలి అని తను చెప్తుంది. గైస్ మీరు చెప్పండి, ఇలాంటివి ఆగాలంటే, ఇలాంటి పరిస్థితుల నుండి మన దేశం, మన ఇల్లు, మన ఇంట్లో కూడా రేపు జరగవచ్చు, ఇలాంటివి ఆగాలంటే ఎక్కడ మార్పు రావాలి? 1 minute చెప్పండి. 1 minute, జస్ట్ 1 minute, 60 seconds. డైరెక్ట్ రేప్ చేసినట్టు చంపేయాలి, అంతే. మరణ శిక్ష వేసేయాలి. ఇప్పుడు అదర్ కంట్రీస్ లో ఏంటంటే ఎవరినైనా సరే ఒక చావుకి చావే శిక్ష. మన ఇండియాలో తప్పనిచ్చి, వేరే అదర్ కంట్రీలో ఒకదానికి ఒక శిక్ష ఉంటుంది. మన ఇండియాలో ఏంటంటే చచ్చిపోయిన వాడికి ఫుడ్ పెట్టి, బిర్యానీ పెట్టి, బీర్ ఇచ్చి, వాడికి 10 రోజుల పొలిటీషియన్ రికమెండేషన్ పెట్టి వాడి బయటికి తీసుకొచ్చి మళ్ళీ అదే ప్రజల్లో తిరుగుతూ మళ్ళీ ఇంకొక అమ్మాయిని పాడు చేసి వాడు చంపిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ జైల్లో పెడతా తప్పనిచ్చి వాడికి మరణ శిక్ష అని లేదు. మరణ శిక్ష అనే ఒకటి ఇచ్చారనుకోండి, తర్వాత జనం భయపడతారు, అందరూ భయపడతారు. ఎమ్మెల్యే కొడుకు కావచ్చు, సీఎం కొడుకు కావచ్చు, ఒక నార్మల్ పొజిషన్ ఎవడైనా సరే, ఇన్ కేస్ నా ఫ్యామిలీలో ఎవడు తప్పు చేసినా సరే. మీకు తెలుసో తెలీదో న్యూస్, అప్పటికి 2002 మనోహర్ అని చెప్పేసి శ్రీలక్ష్మిని విజయవాడలో వచ్చేసి కాలేజ్ డేస్లో వచ్చేసి 9 కట్ల పోర్లు పడిచేసి చంపేస్తాడు. గుర్తుందా మీకు? మనోహర్ పేరు, అమ్మాయి పేరు వచ్చేసి శ్రీలక్ష్మి. అప్పుడు నేను 7th class 6th class చదువుతున్నాను. దట్స్ వై ఆ సిచ్యువేషన్లో వచ్చేసి ఒక ఆడపిల్లని ఇంత దారుణంగా నరికి చంపేసి ఈరోజు వాడు దర్జాగా బయట తిరుగుతున్నాడు ఇప్పటికి. కానీ మన ప్రభుత్వం వచ్చేసి మన ఫ్యామిలీలో అటువంటి ఎవరన్నా జరిగినా సరే మనం ఊరుకుంటామా? ఊరుకోం. కాబట్టి ఆడపిల్ల నీకు నచ్చలేదంటే వదిలేయాలి, నీ బ్రతుకు వేరే చూసుకోవాలి, అమ్మాయిది వేరే చూసుకుంటుంది. ఫస్ట్ పోలీస్ వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుందని అంటే, ఇప్పుడు రేప్ చేసిన ఆయనే జైలుకి పంపిస్తే చేంజ్ అవుతాడు అని అలా పంపిస్తారు.
బట్ చేంజ్ కాడు, ఇంకా అలాగా ఇంకా డేంజర్ అయ్యి మళ్ళీ వచ్చి ఇంకా డేంజర్ చేసేస్తారు. సో రేప్ కేసెస్ ఇవన్నీ జరుగుతున్నప్పుడు బాయ్స్ అయితే బాయ్స్ని సపోర్ట్ చేయట్లేదు, చేసిన వాడిని ఖచ్చితంగా చంపేయాలి అని మాత్రమే అంటున్నారు. అండ్ దాంట్లో కొంచెం డీప్గా వెళ్తే ఒకరు చట్టం మారాలంటున్నారు, ఇంకొకరేమో ఏమంటారు న్యాయ వ్యవస్థ మారాలంటున్నారు, ఇంకొకరేమో స్పాట్ డిసిషన్స్ తీసుకోవాలి చట్టం అని అంటున్నారు. యాజ్ వెల్ యాజ్ మీకు వాళ్ళకు ఆల్మోస్ట్ ఈక్వల్ ఆన్సర్స్ వచ్చాయి. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, ఒకగానొక కాలంలో వాట్ ఐ మీన్ ఒక 15 years 10 years బ్యాక్, ఓకే, ఆ టైంలో బాయ్స్ అమ్మాయిలపై చూపిస్తున్న రెస్పెక్ట్ ఇప్పుడు పెరిగిందా తగ్గిందా అంటే నేను యాజ్ ఏ బాయ్గా పెరిగిందే అని అంట. ఎందుకంట నేను ఐ ఎక్స్ప్లెయిన్ యూ. అమ్మాయిలకు పీరియడ్స్ వచ్చినప్పుడు ఒక టైంలో మీరే చెప్పండి, పీరియడ్ ప్యాడ్స్ని ఇంటికి వచ్చేటప్పుడు మీరు కవర్లో బ్లాక్ కవర్లో వేసుకొని వచ్చేవాళ్ళు. ఈరోజు ఏ మొగోడు కూడా వాటిని చూసి లేకపోతే ఒక చిన్న మాట అనడం కానీ, అబ్యూజ్ చేయడం కానీ, ఎక్కిరించడం కానీ ఇలాంటివి చేయట్లేదు. ఎందుకంటే వాని సొంత ఇంట్లో వాళ్ళ అమ్మ కూడా చెల్లెల కోసమో అక్క కోసమో తీసుకురా అని చెప్పి మొగోళ్ళకి అప్పచెప్తున్నారు. నువ్వు యాక్సెప్ట్ చేస్తావా లేదా ఈ మాట మీద? థ్యాంక్ యూ సో మచ్. బాయ్స్ మీరేమంటారు? ఇప్పుడు ఉన్న సమాజంలో ఇదంతా మారాలంటే ఏం లేదు బ్రో, ఫ్యామిలీలో అండర్స్టాండింగ్ అనేది ఉండాలి. అంటే ఒక కూతురు కానీ కొడుకు కానీ బయటికి వెళ్ళి ఏం చేస్తుండో, బయటికి వెళ్ళాక అతను చక్కగా పోయి చక్కగా వస్తుండా, ఇంకేమన్నా తప్పులు చేస్తున్నా అని చూడకుండా తల్లిదండ్రులు ఉంటున్నారు కదా, వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు, జస్ట్ పంపించి మళ్ళీ వాళ్ళ తిప్పాలు వాళ్ళు పోతున్నారు, వీళ్ళ తిప్పాలు వీళ్ళు. ఎక్సలెంట్ వర్డ్. సో బ్రో ఇప్పుడు ఒక కొత్త పాయింట్ ఏమొచ్చింది అని అంటే, ఎస్, మార్పు అనేది ఇంటి నుండి మొదలవ్వాలి. అయితే బ్రో ఒక నిమిషం బ్రో కంప్లీట్. అయితే దీని మీద నేను చిన్న ఒక షార్ట్ ఫిల్మ్ తీద్దాం అనుకుంటున్నా. ఓకే, సక్సెస్ చేయాలని నా కోరిక. ఖచ్చితంగా దీంట్లో మీరు చెప్పే దాంట్లో మీ నరేషన్లో మీ స్టోరీలో వర్త్ కంటెంట్ ఉంటే ఖచ్చితంగా వేదాంత్ మీడియా విల్ సపోర్ట్ యూ. మా టీం నుండి మీకు ప్రొడ్యూస్ చేస్తాం ఫర్ షూర్. ఇది ఖచ్చితంగా కెమెరా ముందు ఇస్తున్నటువంటి హామీ. మీరు మళ్ళీ రండి ఆఫీస్కి, ఒకసారి మీ స్టోరీ చెప్పండి. నీ స్టోరీ వల్ల అట్లీస్ట్ ఒక 5 మంది చెడ్డవాళ్ళు మంచివాడిగా మారడానికి మార్గం ఇస్తారు అని అంటే మాత్రం మేము ఖచ్చితంగా మీ దానికి మేము మార్గం ఇస్తాం.